లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. 2024 జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? వైసీపీ అన్న. వైసీపీ మళ్ళీ అంత ధీమాగా చెప్తున్నారు వైసీపీ. అంబేద్కర్ ఒక కొటేషన్ చెప్పారు. పేద బడుగు బలహీన వర్గాలకి రావాల్సిన సంక్షేమ పథకాలు మొత్తం ధనవంతులు తీసుకున్నంత కాలం పేదవాడిగానే ఉంటాడు, పేదవాడు ఎప్పుడు ధనవంతులు కాలేడని చెప్పాడు. అది ఇన్ని సంవత్సరాలు ఇన్ని గవర్నమెంట్లు కూడా ఆచరించలేకపోయినాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే నిజంగా లబ్ధిదారుకైన పేదవాళ్ళకి పథకాలు ఇస్తూ సామాజిక న్యాయం చేయగలుగుతున్నాడు. ప్రజెంట్ ఉన్న ఈ రాజకీయంలో ఇక్కడ మంగళగిరి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ నారా లోకేష్ ఇక్కడ నుంచి నేను గెలిచి తీరుస్తాను, ఈ గడ్డ నాది అంటూ ఆయన చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా కొంచెం ముందుకెళ్తుంది కదా, అలా రామకృష్ణారెడ్డి అటువైపు వెళ్ళడం. ఇక గంజి చిరంజీవి గారు వైసీపీ నుండి ఎలా ఉండొచ్చు? త్రిముఖ పోరు ఉండొచ్చా? అసలు వారు వన్ సైడ్ లెక్క ఉండొచ్చు? ఇక్కడ వారు వన్ సైడే. ఎందుకంటే మంగళగిరిని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి కూడా స్టిల్ ఆయన పార్టీ పెట్టిన కాడ నుంచి నేను సింగిల్గా వస్తాను కానీ పొత్తులు లేకుండా వస్తాను అంటున్నాడు, కానీ సింగిల్గానే వస్తా అంటున్నాడు. సో నీకు ఇక్కడ అర్థమైపోతుంది ఎవరు పొత్తులతో వస్తున్నారు, ఎవరు సింగిల్గా వస్తున్నారు. మొన్న టీడీపీ జనసేన సీట్ల వ్యవహారంలో చూసుకున్నట్లయితే చాలా కాస్త విభేదాలు వచ్చాయి. పొత్తులతో అసలు ముందుకు వెళ్తారా? విచ్ఛిన్నం అవుతుందా? వెళ్తే ఎలా ఉంటుంది? అసలు విచ్ఛిన్నం అయితే ఎలా ఉంటుంది? యాక్చువల్లీ వాళ్ళిద్దరు పొత్తులు అనేది రేపు సీట్లు ఇచ్చేదాకా చాలా కష్టం. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడం అనేది చాలా జరగని పని. ఒకళ్ళు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాంప్రమైజ్ అయ్యి 20 సీట్లు 30 సీట్లుగా కాంప్రమైజ్ అయ్యి ఆల్రెడీ తెలంగాణలో చూసాం మనం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన ఎన్ని సీట్లు గెలిచారు? 0. సో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఓరక సినిమా గ్లామర్ చూసుకొని వచ్చేసి నేను వాడికి పొత్తిస్తా, వీడికి పొత్తిస్తా, వాడిని గెలిపిస్తా, వీడిని గెలిపిస్తా అన్నాడు. కానీ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ముందలే రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. స్టిల్ ఆయన సీటు కూడా ఆయన గెలవలేకపోతున్నాడంటే ఆయనకి రాజకీయం గురించి తెలియదు, ఆయన గ్రౌండ్ లెవెల్లో లేదు. ఆయన రాజకీయం చేసే విధానం కూడా తెలియదు. ఈసారి 170 స్థానాలకి ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేస్తుంది? ఆయన తీసుకునే సామాజిక సంక్లియర్ను కానీ ఆయన నెట్వర్క్ కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పడం ఒక ఎత్తు అయితే చేసి చూపించాడు. 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న చంద్రబాబు నాయుడిని 23 సీట్లుగా పరిమితం చేసి ఆయన ఏం చేస్తాడో కూడా చెప్పడు. ఇప్పుడు ప్రజెంటు మన ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుంది. అంటే అన్ని క్యాస్టుల వాళ్ళకి సామాజిక న్యాయం చేసుకుంటూ, అన్ని క్యాస్టుల వారికి టికెట్లు ఇచ్చుకుంటూ, ఒకప్పుడు రాజకీయాలు ఎవరి డబ్బు ఉంటే వాడే, మిగతా వాళ్ళు ఎప్పుడు కార్యకర్తలాగా ఉంటాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చిన చరిత్ర లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఫస్ట్ ఎస్సీ మాల సమాజ వర్గానికి ఇచ్చిన మేకతో సుచరిత గారికి ఇచ్చారు. చివరిగా ఏం చెప్పదలుచుకుంది? ఇప్పుడు రియల్ ఫ్యాక్ట్గా సామాజిక వర్గాలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మొత్తం మన జగన్ వైపు గారు ఉండటానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మన విజయవాడలో 2000 కోట్లు విలువ చేసే ల్యాండ్లో ఒక అంబేద్కర్ గారిని 400 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం పెట్టి అంబేద్కర్ గారు అనే వాళ్ళు ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచ మేధావని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మొన్న చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో మా ఎస్సీ మాల సామాజికం మొత్తం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత ఉంటాం.